మనము డ్రాగన్ ఫ్రూట్ అనే పంట గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఎటువంటి రకాలున్నాయి, ఏమేసుకోవచ్చు అనేటట్టుగా చూసినట్టయితే, ముఖ్యంగా మనకు డ్రాగన్ ఫ్రూట్‌లో ఎరుపు తోలు, ఎరుపు రంగు అంటే రెడ్ ప్లస్ రెడ్ పల్ప్ అనే రకం ఒకటి. రెడ్ స్కిన్, వైట్ పల్ప్ అంటే చూడటానికి అది ఎరుపు తోలులాగా ఉంటుంది. పల్ప్ చూసినట్టయితే మనకి గుజ్జులో వ్యత్యాసం అనేది కనిపిస్తది. ఈ 2 రకాలు భారతదేశంలో ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. సో, మనకి విదేశీ నుంచి గూడా ఎక్కువగా వస్తున్న డ్రాగన్ ఫ్రూట్‌లో గూడా ఈ 2 రకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ 2 రకాల్లో చూసినట్టయితే ఈ ఎరుపు తోలు మరియు ఎరుపు రంగు గుజ్జులో ఉన్న రకం ఎక్కువగా మనము పండిస్తూ ఉంటాం. సో, దీనికి గూడా ఎక్కువగా డిమాండ్ ఉన్న వెరైటీ. సో, ఎక్కువగా వ్యత్యాసం అంటే మనకి విస్తీర్ణంలో గూడా ఎక్కువగా ఉంది. అదే విధంగా వైట్ ఫ్లెష్ అంటే ఏదైతే తెలుపు గుజ్జుతో ఉన్నది గూడా ఎక్కువగా తింటూ ఉంటాం. అంటే మార్కెట్‌లో మనకి ఎక్కువగా ఈ 2 రకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంగారెడ్డి పరిశోధన స్థానంలో మనం ఇవే గాకుండా వేరే రకాల్ని గూడా మనం పొందుపరిచి పరిశోధన అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ పరిశోధనలో ముఖ్య భాగం మనకి వియత్నాం నుంచి కొన్ని రకాల్ని ఇంపోర్ట్ చేసి మనం పొందుపరచడం జరిగింది. ఇందులో భాగంగా మనము మన పరిశోధన స్థానంలో రకాల్ని కూడా మనం చేస్తూ ఫ్యూచర్ కోసం అని జెప్పేసి అంటే మనకు ఒకటే రకం గాకుండా ఫ్యూచర్‌లో ఎటువంటి రకాలు ఎక్కువగా మనకి ఉంటాయనే దాని గురించి గూడా మనము ముందుగానే రీసెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ చూసినట్టయితే మంచి అవకాశం ఉన్న పంట ఇది. దాదాపు మన భారతదేశంలో చూసినట్టయితే 50,000 హెక్టార్లకి దీన్ని మనము విస్తీర్ణం అనేది పెంచుకునే వరకు మనకి ఎక్కువగా అవకాశాలున్నాయి. సో, దాదాపు మనము చూసినట్టయితే ఎక్కువగా పండుని మనము వేరే దేశం నుండి అంటే వియత్నాం దేశం నుండి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మన దేశంలో పండే పంట మనకి సరిపోయేటట్టు కూడా మనకి లేదు. పంటని కూడా ఎక్కువగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ దిగుమతిని మనం తగ్గించుకోవాలంటే మనం దాని యొక్క విస్తీర్ణం అనేది పెంచాలి కాబట్టి భారత ప్రభుత్వం ఇచ్చిన తమ యొక్క ఆబ్జెక్ట్ చూసినట్టయితే దాదాపు 50,000 హెక్టార్‌లకు కూడా మనం పొడిగించే కూడా మనకి సరిపోయేంత ఆత్మనిర్భర్ భారత్‌లో మనకి సరిపోయేంతగా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్‌కి అంత అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ముందుకొచ్చేసి దీన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకు అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది రావడం జరిగింది ముందుకు. దాదాపు మనకి కోవిడ్ ప్రాంతంలో చూసినట్టయితే ఎక్కువగా పోషకాలు అంటే మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి అని అనుకుంటున్నాము. అప్పటి నుండి ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. డ్రాగన్ ఫ్రూట్‌లో చూసినట్టయితే చాలా పోషకాలు మరియు విలువలు ఎక్కువగా పొందుపరచడం వల్ల మాత్రమే దీన్ని చాలా మంది ఇష్టంగా తినడం జరుగుతుంది. ముందుగా చూసినట్టయితే ఇది ఓన్లీ సూపర్ మార్కెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చూసినట్టయితే మనము ప్రతి హైదరాబాద్‌లో గాని, ప్రతి జిల్లాలకి వ్యాప్తి చెందింది. అంటే దీని యొక్క ప్రాముఖ్యత మనం గమనించొచ్చు. ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న పంటని వేసుకున్నట్టయితే రైతుకు కూడా మంచి లాభదాయకం వచ్చే పంట ఇది. దీన్ని కూడా మనం వండరస్ ఫ్రూట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మన భారత ప్రభుత్వంలో చూసినట్టయితే 2017లో దాదాపు మనం 330 టన్నులు మనం ఇంపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత స్థానం ఏదైతే 2019, 20లో మనకు కోవిడ్ వచ్చిందో 9,000 టన్నులు, 12,000 టన్నులు, 15,000 టన్నులు వేరే దేశాల నుంచి మనము దిగుమతి చేయడం జరిగింది. దాదాపు ఒక 100,00,00,000 నుండి 200,00,00,000 వెచ్చించాల్సిన పరిస్థితి. అందుకే ఈ పరిస్థితిని మనం అధిగమించడం కోసమే మన భారత ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశిత ఏరియాని చూసినట్టయితే 50,000 హెక్టార్లు. అంటే ఇంకా మనం ఆ ఏరియాని మనం అందుకోలేని స్థానంలో ఉన్నాము. మనం ప్రపంచంలో చూసినట్టే వియత్నాం మరియు చైనా మాత్రమే ముందు స్థానంలో ఉంది. అదే ఏరియా మరియు ప్రొడక్షన్‌లో. ఈ ఏరియా ప్రొడక్షన్‌ని గూడా మనము 50,000 హెక్టార్లు అధిగమించినట్టయితే ఇటువంటి స్థానాల్లో మనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముందుగా చెప్పినట్టు ఇవి ఒక 4 రకాలు. సో, ఏవైతే 2 రకాలు కాకుండా మిగతా రకాలు యెల్లో ఫ్లెష్ గూడా ఉంది. ఇటువంటి యెల్లో ఫ్లెష్ కూడా మార్కెట్ అనేది ఇప్పుడిప్పుడు మార్కెట్‌లో మనం చూడగలుగుతున్నాం. సో, ముఖ్యంగా పోషకాలు చూసినట్టయితే మనకి క్యాలరీస్ రూపంలో ఎక్కువగా మనకి యెల్లో ఫ్లెష్ అదే విధంగా వైట్ ఫ్లెష్‌లో ఎక్కువగా రెడ్ ఫ్లెష్ ఎక్కువగా మనకి ఉంటుందని చూపిస్తే ఈ వ్యత్యాసం కూడా మనం ఈ రీసెర్చ్ రూపంలో మనం పొందుపరిచాము. ఈ పండుతో ఉన్న ప్రాముఖ్యత చూసినట్టయితే రోగ నిరోధక శక్తులు అదే విధంగా చాలా వరకు కూడా ఆరోగ్యాన్ని మనం సమకూర్చుకోవడానికి ఇది ఒక మంచి పండు ఇందులో మనకిందాక చెప్పినట్టు రమేష్ గారు ఎటువంటి నేలలైనా అనుకూలం. అంటే కొన్ని ప్రాంతాలు చూసినట్టయితే మొరం మట్టిలో కూడా కొంతమంది డ్రాగన్ ఫ్రూట్ పండించి
మంచి లాభాలు గూడా పొందారు. అటువంటి నేలలు గూడా ఇది అనుకూలమైన నేలలు. ఏవైతే నల్లరేగడి నేలలుంటాయో అటువంటి నేలల్లో మాత్రమే కొంచెం నీరు నిలబడకుండా మనం రేజ్డ్ బెడ్ కల్టివేషన్ ఏదైతే ఎత్తు పల్లుల్లో మనము పెంచినట్టయితే ఈ నల్లరేగడి భూముల్లో మనము ఈ పంటను గూడా తీసుకోవచ్చు. అదే విధంగా ఇవి చూసినట్టయితే ఇవి చాలా సులభమైన పంట. ఏవైతే మనకి కటింగ్స్ రూపంలో దొరుకుతాయో ఈ కాడల రూపంలో ఈ కాడల్ని మనము ఒక పోల్ రింగ్ సిస్టమ్‌లో రూపంలో మనం పెట్టుకున్నట్టయితే మంచిగా దీన్ని ప్రవర్తనం జేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా దొరికేది. అంటే వేరే పంటల్లాగా మనకి ఇదేమి అంటు మొక్క కాదు. దీన్ని మనం జస్ట్ ఒక కటింగ్స్ రూపంలో దీన్ని కట్ చేసుకొని లైటాక్స్‌లో గాని ముంచుకున్న తర్వాత దీన్ని మనము నాటుకున్నట్టయితే వేరు అనేది మనకి పోల్ దగ్గరనే పెట్టుకున్నా కూడా వేరు గూడా ఈజీగా వస్తుంది. సో, ఈ విధంగా అంటే మనము పోల్ అండ్ రింగ్ సిస్టమ్‌లో చూసినట్టయితే వీటిని నాటుకోవచ్చు. దాదాపు మనకి మీటర్ నుండి మీటర్ అంటే రో టు రో స్పేసింగ్ ఒక 3, 3.5 మీటర్లు. అదే పోల్ టు పోల్ డిస్టెన్స్ వచ్చేసి 2 నుండి 2.5 మీటర్లు వ్యత్యాసంలో మనం ఈ మొక్కను నాటుకోవచ్చు. ఇది రేజ్డ్ బెడ్ కల్టివేషన్‌లో నాటుకోవాలి. నాటుకునే ముందు మనము ఈ మట్టిలో కంపోస్ట్ బాగా ఎండిన పశువుల ఎరువును, అదే విధంగా ఒక కిలో సూపర్ ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని మనం పోల్ చుట్టూ ఎందుకంటే దీని యొక్క డ్రాగన్ ఫ్రూట్ యొక్క వేరు వ్యవస్థ అనేది చాలా పైన ఉంటుంది. అంటే మనకి దాదాపు ఒక 20 సెంటీమీటర్లు. ఒక చిన్నపాటి స్కేల్ ఎంత లోతుగా ఎళ్తుందో అంత మాత్రమే ఈ వేరు వ్యవస్థ అనేది వెళ్తుంది కాబట్టి, దీన్ని రేజ్డ్ బెడ్ కల్టివేషన్‌లో చేసినట్టయితే ఇంకా మంచి లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇందులో మనము మెన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అంటే మనం ఎటువంటి పోషకాలివ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలన్నట్టు చూసినట్టయితే మొదటిగా మొక్క వేసుకునేటప్పుడుగా డీఏపీ గూడా ఒక దాదాపు ఒక పావు కిలో, అదే విధంగా నీమ్ కేప్ ఒక పావు కిలో, అదే విధంగా మనకి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ గాని, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గాని ఒక పావు కిలో ఈ బెడ్‌లో వేసుకున్నట్టయితే మొక్క మంచి బలంగా పెరుగుతుంది. మొదటి నెల నుండి 6 నెలల్లో మనము డ్రిప్ ద్వారా దీన్ని ఇస్తాం గాబట్టి 1919 అదే విధంగా హ్యూమిక్ యాసిడ్ ప్రతి నెలకొకసారి ఇచ్చుకున్నట్టయితే మొక్క బలంగా పెరుగుతుంది. అదే విధంగా 6-10 నెలల్లో మనం 20, 25 రోజులకొకసారి ఇదే మారులో ఇవ్వాల్సి వస్తుంది. పూత సమయం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకనంటే ఇందాక రమేష్ గారు జెప్పారు. ఇది మొదటి సంవత్సరంలోనే పంట తీసుకునే అవకాశం ఉంది. మొదటి సంవత్సరం నుండే మనకి ఈ పూత అనేది వస్తుంది. ఈ పూత సమయాన్ని చూసినట్టయితే మనకి జూన్ మాసంలో ఈ పూత అనేది వర్షంతో పాటు రావడం జరుగుతుంది. ఆ సమయంలో మనం పోషకాల్ని మంచిగా ఇచ్చినట్టయితే మంచి దిగుబడి గూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డ్రిప్ రూపంలో మనము 0,50-34 అదే విధంగా హ్యూమిక్ యాసిడ్, అదే విధంగా దీనికి మైక్రో న్యూట్రియంట్ మిక్స్చర్ మనకి సూక్ష్మ పోషకాలు గూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. అదే విధంగా ఏదైనా బయో కన్సార్షియం అంటే సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా మనము నెలకొకసారి మన పూత సమయం నుండి ఇచ్చుకున్నట్టయితే మంచి దిగుబడిని గూడా గట్టించొచ్చు. సో, ఇందులో కటింగ్ గూడా చాలా ముఖ్యమైనది. అంటే డ్రాగన్ ఫ్రూట్‌లో కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే క్లాడోడ్స్ అంటారు వీటిని. సో, మంచిగా ఎదిగి పోల్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎక్కువగా రావడం గూడా మనం గమనించొచ్చు. సో, ఏవైతే పూతకొస్తాయో అవి మాత్రమే మనకు సూర్యరశ్మికి ఏదైతే పడుతుందో వాటి మీదే పూత ఎక్కువగా వస్తుంది. ఏదైతే పోల్ లోపల భాగంలో ఉంటుందో అటువంటి వాటిని మనం కట్ చేసుకున్నట్టయితే దానివల్ల మనకి ఏదైతే పోషకాలు వెళ్తున్నాయో ఆ పోషకాలన్నీ కూడా మనకి మంచి పూత రావడానికి కూడా దోహదపడుతుంది. ఇందులో పూత చూసినట్టయితే ఇది దాదాపు రాత్రి పూట పూస్తుంది. అంటే సాయంత్రము ఒక 6-7 గంటలకి సమయంలో పూత పూసే సమయం ఇది. పూత పూసిన తర్వాత 30 రోజుల పండు అనేది మనం తీసుకోవచ్చు. దాదాపు 30 రోజుల పూత నుండి కాత వరకు 30 రోజుల పంట. పూతకు ముందు అంటే ఏదైతే బడ్ రూపంలో ఉంటుందో అక్కడి నుండి దాదాపు 40-45 రోజుల సమయం అనేది మనకు పడుతుంది ఈ కాత కోయడానికి. సో, ఈ పూత అనేది చూసినట్టయితే మనకి ఒక 6-7 దఫాలుగా అంటే జూన్ మాసం నుండి దాదాపు ఒక అక్టోబర్ మొదటి వారం వరకు లేకపోతే రెండో వారం వరకు కూడా మనం ఈ పూత అనేది వస్తూ ఉంటుంది. ఇది దఫదఫాలుగా వస్తుంది కాబట్టి వీటిని మనము దఫదఫాలు కూడా హార్వెస్ట్ చేసుకొని మార్కెట్‌కి పంపించుకోవచ్చు. పోల్ అండ్ రింగ్ సిస్టమే గాకుండా మనకి ట్రెల్లీస్ సిస్టమ్ గూడా ఉంది. ఈ ట్రెల్లీస్ సిస్టమ్‌లో గూడా మనం ఈ పంటని పండించుకోవచ్చు. ట్రెల్లీస్ రూపంలో మనకి హై డెన్సిటీ అంటే ఏదైతే డ్రాగన్ ఫ్రూట్‌లో హై డెన్సిటీ రూపంలో పండించాలి అంటే
ఈ ట్రెల్లీ సిస్టమ్ రూపంలో పండించుకోవచ్చు. తీగలు అమర్చుకొని దీన్ని పండించుకోవాల్సొస్తుంది. కానీ చాలా మంది రైతుల యొక్క అనుభూతి పరంగా చూసినట్టయితే పోల్ అండ్ రింగ్ సిస్టమ్ అనేది సులభంగా ఉంది మాకు అని చెప్పడం గూడా జరుగుతుంది. ఈ వర్షం సమయంలో ఏమవుతుందనంటే, మనకి పాలినేషన్ సెట్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల, ఏదైతే పూత పిందెగా మారుతుందో, పిందె అనేది రాలిపోవడం కొన్ని గమనించొచ్చు. ఇటువంటి సమయంలో వర్షం ఎక్కువగా ఉంది. సో, వర్షాని వల్ల మనకి పాలినేషన్ అనేది జరగకపోవడం, మనకి ఈ పిందె అనేది రాలిపోవడం గమనించడం జరుగుతుంది. సో, ఇటువంటి సమయంలో మనము హ్యాండ్ పాలినేషన్ అంటే మనమే ఆ పూతని ఓపెన్ జేసి ఏదైతే ఆడ పువ్వు ఉంటుందో, ఆ మగ పువ్వుని మనము బ్రష్ రూపంలో దానిపైన పొడిని జల్లినట్టయితే మనకు మంచి దిగుబడి గూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే నేచురల్‌గా పాలినేషన్ జరుగుతుందో అందులో దాదాపు ఒక 250 గ్రాముల నుండి 300 గ్రాములు ఒక కాయ తూగినట్టయితే, ఏదైతే మనము మాన్యువల్ పాలినేషన్‌గా క్రాస్ పాలినేషన్ చేసినట్టయితే ఒక కాయ దాదాపు అరకిలో పైన వరకు తూగే అవకాశం ఉంది. సో, ఇటువంటి విధంగా కూడా మనము ఈ కాయ యొక్క ప్రొడక్టివిటీని గూడా పెంచుకునే అవకాశం ఉంది. ఆఫ్ సీజన్ కల్టివేషన్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఏదైతే మన పోల్ పైన బల్బ్స్ రూపంలో మనకి ఎల్ఈడీ బల్బ్స్ గానీ, లేపోతే సోలార్ ల్యాంప్స్ గూడా వచ్చాయి ఈ మధ్య కాలంలో. సో, ఇటువంటిని మనం అమర్చినట్టయితే ఆఫ్ సీజన్ కల్టివేషన్ అంటే ఆఫ్ సీజన్ కల్టివేషన్ గూడా దాదాపు మనకి అక్టోబర్ లాస్ట్ మాసం నుండి నవంబర్ మాసం నుండి మనకి ఆఫ్ సీజన్ వస్తుంది గాబట్టి, అది దాదాపు ఒక 2 నెలల వరకు పొడిగించొచ్చు. ఆ 2 నెలల వరకు పొడిగించడంలో మనకు దాదాపు ఒక 2-2.5 టన్నులు అధికంగా మనం తీసుకునే అవకాశం గూడా ఉంది. ఈ ఆఫ్ సీజన్ కల్టివేషన్ ద్వారా. ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో ముందుగా చెప్పినట్టుగా ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఈ ఫ్లవర్ అనేది బడ్‌గా మారి పడిపోవడం జరుగుతుంది. ఇది హ్యాండ్ పాలినేషన్ చేసినట్టయితే దీన్ని అధిగమించొచ్చు. మరొక మేజర్ ప్రాబ్లమ్ దీంట్లో డ్రాగన్ ఫ్రూట్‌లో చూసినట్టయితే సన్‌బర్న్. అంటే ఏదైతే ఎండాకాలం ఏదైతే ఈ కాండం ఉంటున్నాయో అవన్నీ కూడా పసుపు పచ్చ కలర్‌లో మారడం మనం ఎక్కువగా గమనిస్తాం. వీటిని గమనించిన ఎడల మార్చి మాసం నుండి అధిక ఉష్ణోగ్రతలొస్తాయో ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ సన్‌బర్న్ అనేది ప్రాబ్లమ్‌గా మారుతుంది. దాని తర్వాత మనకి ఫంగస్ అనేది అటాక్ అవ్వడం, ఇదంతా కుళ్ళిపోవడం ఇవన్నీ మనం గమనించొచ్చు. ఇటువంటి డ్యామేజ్ వల్ల దాదాపు మనం ఒక 80-90% వరకు మనము పంట నష్టాన్ని మనం గమనించొచ్చు. సో, వీటిని అధిగమించడానికి మనం ఏదైతే మార్చి మాసం నుండి మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి, ఆ సమయం నుండి మనము మార్కెట్‌లో లభ్యమవుతున్న చైనా క్లే ఈ కాయలనేని మందుని మనము ఒక 50 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని, అదే విధంగా నీమ్ సోప్ సొల్యూషన్ ఒక 4 గ్రాములు ఒక లీటర్, అదే విధంగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు హ్యూమిక్ యాసిడ్ ఒక 4 ఎంఎల్ ప్రతి మాసం అంటే మార్చి నుండి మొదలుపెడితే ఒక మే వరకు ప్రతి 15 నెలల వ్యవధిలో ఈ మిశ్రమాన్ని మనము పిచికారీ చేసినట్టయితే, మన ఏదైతే మొక్కల పైన పడుతుందో అదొక తెల్లటి పూతలాగా పడి మనకి ఎండ ఉష్ణోగ్రతను తగ్గించి ఈ యొక్క సన్‌బర్న్ డ్యామేజ్ నుంచి మనము దీన్ని అధిగమించడానికి మనకి ఎక్కువగా అవకాశాలున్నాయి. అదే విధంగా మనకి దీని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చూసినట్టయితే మనకి ఫంగస్ అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫంగస్‌ని ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తామో దాన్ని మనము మాన్యువల్‌గా అంటే ఒక గుడ్డతో పెట్టి తుడిచేసి దానిపైన ఒక బ్లైటాక్స్ పూసినట్టయితే దీన్ని కూడా మనం అధిగమించొచ్చు. సో, ఇందులో హార్వెస్టింగ్ కూడా చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే చాలా మందికి డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి? ఏ సమయంలో హార్వెస్ట్ చేయాలి? అనేది కూడా కొంచెం అపోహ ఉంది. ఇందులో మనం ఏదైతే దూరపు ప్రాంతాలకి మనము పంపిస్తున్నాం అన్నప్పుడుగా మనకి కలర్ బ్రేకింగ్ స్టేజ్ అంటే కలర్ ఏదైతే మారుతుంది అని గమనించినట్టయితే ఆ సమయంలో మనం హార్వెస్ట్ చేసినట్టయితే దూర ప్రాంతాలకి మన లోకల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అక్కడ కలర్ కొంచెంగా పింక్ కలర్‌లో మారినప్పుడు హార్వెస్ట్ చేసినట్టయితే దీన్ని ఇచ్చుకోవచ్చు. దీన్ని లేట్ చేయడం వల్ల గూడా కాయ పగిలే అవకాశాలు. వీటన్నిటిని కూడా మనం గమనించాల్సిన అవకాశం ఉంది. సో, ఇందులో హార్వెస్ట్ మనం చూసినట్టయితే దాదాపు ఒక 4-5 సంవత్సరాల మొక్కలు చూసినట్టయితే 10-12 టన్నులు గూడా మనం తీసుకునే అవకాశం ఉంది. కొంతమంది రైతులు మేము చూడడం జరిగింది కర్ణాటకలో గూడా. దాదాపు వాళ్ళు ఒక హెక్టార్‌కి 25 టన్నులు గూడా తీసుకున్నారు. అంటే ఎంత మనకి ఈల్డ్ వచ్చే అవకాశాలున్నాయి ఈ పంటలో. ఇటువంటి సైంటిఫిక్‌గా మనము దీన్ని పెంచినట్టయితే 25 టన్నులు కూడా తీసుకునే అవకాశం ఉంది. దాదాపు 15,00,000 పర్ ఎకరానికి కూడా తీసుకున్న రైతులు గూడా మనం గమనించాం.
సో ఇందులో స్టోరేజ్ కూడా చాలా ముఖ్యమైనది. స్టోరేజ్ చూసినట్టయితే 6-7 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో మనం కాయ తెంపిన తర్వాత మనము కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకోవచ్చు. అది దాదాపు 35-40 రోజులు కూడా మనము స్టోరేజ్‌లో పెట్టుకొని మార్కెట్ పరంగా మనము దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు. అందులో డ్రాగన్ ఫ్రూట్ చాలా మందికి విలువ ఆధారిత పదార్థాలు కూడా మనము మార్కెట్ చేసుకోవడానికి దీంట్లో చాలా అవకాశాలున్నాయి. ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటేసారి మార్కెట్‌లో రావడం అంటే జూన్, జూలై మాసంలో ఎక్కువగా మనం మార్కెట్‌లో చూడటం, రేట్ అనేది పడిపోవడం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. కొంతమంది రైతులు ఒక ఎఫ్‌పిఓ రూపంలో ఫార్మ్ అయ్యి వాళ్ళంతట వాళ్ళు ఒక అభ్యుదయ రైతులుగా మారి ఇటువంటి విలువ ఆధారిత పదార్థాలు చేసినట్టయితే డ్రాగన్ ఫ్రూట్ నుండి మంచి అవకాశాల్ని, మంచి లాభాల్ని కూడా గట్టించొచ్చు. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్‌లో చూసినట్టయితే మనం పల్ప్‌ని గూడా స్టోర్ జేసుకోవచ్చు. దాన్ని జ్యూసు, అదేవిధంగా పౌడర్, దీని నుంచి వైన్ గూడా తయారు జేయడం జరుగుతుంది. జామ్, జెల్లీస్, ఈవెన్ మన బేకరీ ప్రొడక్ట్స్‌లో గూడా డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో యాడ్ జేయడం జరుగుతుంది. దీంట్లో అతి ముఖ్యమైన పదార్థం మనకి తోలు. ఏదైతే తోలు మనకి వేస్ట్‌గా అనుకుంటున్నామో దాని నుండి గూడా కలర్ తీయడం జరుగుతుంది. ఈ కలర్‌ని మనం టెక్స్‌టైల్ ఫ్యాక్టరీకి గానీ, అదేవిధంగా ఫుడ్‌లో గానీ కలర్‌ని గూడా యాడ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఇటువంటి పల్ప్ మనము స్టోర్ చేసినట్టయితే ఎప్పుడైతే మార్కెట్ రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు మనము ఈ పల్ప్‌ని గూడా మనం అమ్ముకోవడానికి అవకాశాలున్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ పౌడర్ చూసినట్టయితే ఒక కిలో దాదాపు ఒక 10,000 రూపాయలు గూడా దీన్ని మార్కెట్ ఉంది. అంటే మనకి మార్కెట్‌లో ఇంత దీని యొక్క డిమాండ్ ఉంది కాబట్టి ఇటువంటి ప్రొడక్ట్స్‌కి రైతులు ఇచ్చినట్టయితే మంచి లాభాల్ని గడించొచ్చు. ఇది మన డ్రాగన్ ఫ్రూట్ యొక్క విలువ ఆధారిత పదార్థాలు గూడా చాలా ఉన్నాయి. అందరూ రైతులు గూడా ముందుకు వచ్చినట్టయితే మనం ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని గూడా మంచి లాభదాయక పంటగా గమనించొచ్చు.